దైవ నివాసాన్ని మార్చిన మనుషులు అని టైటిల్ వేయటం జరిగింది. దైవ నివాసాన్ని మార్చిన మనుషులు. ప్రారంభంలోనే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఒక నివాసం అనుకుంటున్నాడు. దేవుడు ఒక చోట ఉండాలనుకుంటున్నాడు. నివాసము అనగానే ఉండే చోటు అని అర్థం. జాగ్రత్తగా ప్రారంభం నుంచి నేను చెప్పే ప్రతి మాట వింటే కానీ వాక్యం మీకు అర్థం కాదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థం కాదు. పిల్లల్ని అల్లరి చేయనివ్వకండి. ఆ పిల్లలు ఎవరో అరుస్తున్నారు మధ్యలో, కంట్రోల్ చేయండి. మన పిల్లలు ఎవరైనా వాళ్ళు అరుస్తూ ఉంటే మీకు అసలు సౌండ్, చిన్న సౌండ్ మీకు వినపడదు. ఆవిడని కూర్చోమనండి, లేదంటే ఆ చివరికి తీసుకెళ్ళిపోండి. దేవుడి సన్నిధిలో ఉన్నాం. మర్యాదగా, క్రమంగా దేవుడిని స్తుతించే మనస్సుతో కూర్చుని వాక్యం వినాలి. దైవ నివాసాన్ని మార్చిన మనుషులు. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఈ సర్వ సృష్టిని కలిగించిన వాడు. ఎవరి కోసం కలిగించాడు అంటే మానవుల కోసం కలిగించాడు. తన పిల్లల కోసం చేశాడు. దేవుడు కష్టపడి చేసిన ఈ అనంత విశ్వంలో మనుషులు వారికంటూ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే మనం ఉండే చోటు, మనం ఉంటున్న గృహాలు, నివాస స్థలాలు. నివాస స్థలం అనేసరికి ఎంత ఆసక్తి ఉంటుందో, ఎంత ఇష్టం ఉంటుందో మీకు తెలియదు కదా. ప్రార్థన అయిపోగానే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ ఇంటికి వెళ్ళిపోతారు. లేదండి చాలా రోజులకు వచ్చారు కదా, ఇంకో గంట సేపు 2 గంటలు ఇక్కడే కూర్చోండి అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి మీరు? మేము కూర్చోలేమండి, వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంతేనా? మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు, మీ నివాసానికి మీరు వెళ్ళిపోతారు. ఏ పక్షి అయినా మీరు చూడండి, అస్తమయం చీకటి పడింది అనేసరికి పక్షి ఎక్కడికి వెళ్ళిపోద్ది? గూట్లోకి వెళ్ళిపోద్ది. జంతువులు వాటి నివాస స్థలాలకు వెళ్ళిపోతాయి. జీవులు వాటి నివాస స్థలాన్ని వెతుక్కుంటున్నాయి. పక్షులు వాటి నివాస స్థలాన్ని వెతుక్కుంటున్నాయి. మనుషులు కూడా వాళ్ళ నివాస స్థలాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నివాస స్థలం మీద అమితమైన ప్రేమ, ఈ నివాస స్థలం అంటే ఇష్టం కూడా మనుషులకు ఉంటుంది. మీకు మాట అడుగుతాను, మీరు ఎప్పుడైనా చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళారనుకోండి, ఎన్ని రోజులు అక్కడ ఉంటారు చెప్పండి? ఒక 2 రోజులు, 3 రోజులు. వాళ్ళు బాగా ఇష్టమైతే ఒక వారం రోజులు. ఇంకా బాగా ఇష్టం, తల్లిగారు ఇంటికి వెళ్ళారు, ఒక 10 రోజులు. అంతకు మించి ఉంటారా? కొంతమంది 2 రోజులు, 3 రోజులకే బ్యాగ్ సర్దేస్తారు రిటర్న్. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇంట్లోకి వెళ్ళిపోవాలండి. మా ఇల్లు ఏముందా ఇంట్లో అని నేను అడుగుతున్నాను. అది ఇల్లే, ఇది ఇల్లే. మీరు ఎవరైతే చుట్టాల ఇంటికి వెళ్ళారో అది ఇల్లే, మీరు ఉంటున్నది ఇల్లే. కానీ మీ ఇంటికి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు బాగా ఆలోచించి చెప్పాలి, బాగా ఆలోచించుకొని చెప్పాలి. మీ ఇంటికే మీరు ఎందుకు వచ్చేయాలనుకుంటారు? కొంతమంది ఉంటారండి, విచిత్రంగా వాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది. ఒక్క రోజు కూడా వాళ్ళ ఇంట్లో తప్ప బయట పడుకోరాళ్ళు. ఏ రాత్రి అయినా సరే వెళ్ళిపోతారండి, బయటికి వెళ్ళిపోతారండి, నాకు నిద్ర పడదని అంటాడు. ఎందుకో మరి పక్కల ఇంట్లో నిద్ర పడదట, ఆయన ఇంట్లో ఆయన బెడ్ మీదే నిద్ర పడుతుందట. నేను ఉండనండి, మీరు ఏమైనా చేయండి బాబు, నాకేమీ లేదు, నేను బండి మీదనే వెళ్ళిపోతాను. నేను చల్లో వణుక్కుంటూ మొత్తం మీద ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇంట్లోనే నేను ఉండాలి. ఎందుకండి? ఎందుకు మీ ఇంట్లోనే ఉండాలని కూడా చెప్పాలి నాకు. ఎందుకు మీ ఇంట్లోనే నిద్ర పడుతుందో కూడా చెప్పండి. తెలుసా? కారణం తెలుసా పోనీ మీకు? ఇంతకాలం మీరు అలా చేస్తున్నారు ఎందుకో కూడా మీకు తెలియదు, చెప్తాను నేను. మొదట మీ ఇల్లు అంటే మీకు ఇష్టం,
అవునా? మొదటిది ఏంటి? ఇష్టం. మీ ఇల్లు అంటేనే మీకు ఇష్టం. తర్వాత మీ ఇంట్లోనే మీరు ఉన్నప్పుడు మీకు హ్యాపీగా ఎందుకు ఉంటుంది అంటే, మీ ఇంటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నారు. అవునా? వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ నచ్చదు. ఇల్లు బాగానే ఉందండి, బాత్రూమ్ చిన్నది కట్టుకున్నారు, స్నానానికి ఇబ్బంది కింద ఉంది. మీ ఇంట్లో అయితే మీకు పెద్ద బాత్రూమ్ ఉండాలని ఆశ కనుక పెద్దదిగా కట్టించుకున్నారు, అక్కడ స్నానం చేస్తుంటే హ్యాపీగా ఉందండి. మా ఇల్లే నాకు హ్యాపీగా ఉందండి, మా ఇంట్లోనే నాకు సుఖంగా ఉందండి. కారణం ఏంటంటే మీ ఇష్ట ప్రకారం మీరు కట్టుకున్నది అది. మీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలో మీ ఇష్టం, మీ కిచెన్ ఎక్కడ ఉండాలో మీ ఇష్టం. కిచెన్లో ఉన్న వస్తువులు కొంతమంది ఇంట్లో అల్లరి చిల్లరగా ఉంటాయి, కొంతమంది నీట్గా డబ్బాలు వేసి పేరుస్తారు. నా కిచెన్ అండి ఇది, నా కిచెనే నాకు ఇష్టం. పక్కల ఇంట్లో వంట చేయమంటే చేయరట. సరండి, మనిషి తన నివాస స్థలం అంటే తనకిష్టం. వెరీ గుడ్, సంతోషం. మీది కాదు, మీది కాబట్టి మీ ఇష్ట ప్రకారం కట్టుకున్నారు కనుక మీరు అక్కడే ఉండాలనుకుంటున్నారు, అక్కడే నిద్ర పడుతుంది అంటున్నారు, అక్కడే హ్యాపీగా ఉంది అంటున్నారు. అవతలోడు ఎంత ప్రేమించినా సరే మీరు చాలా ప్రేమగా చూసుకుంటున్నారండి, కానీ ఎందుకో మా ఇంటి మీద నాకు బెంగలాగేసింది. మీకు సంగతి తెలుసండి, కొంతమంది ఇంటి మీద బెంగెట్టుకుంటారు, అదేంటో తెలీదు. బెంగ దేని మీద? ఆ ఇంట్లో ఉన్న భర్త ఇక్కడే ఉంటాడు, పిల్లలు ఇక్కడే ఉంటారు, కానీ ఈవిడ మనసంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటది. మా ఇంటికి వెళ్ళిపోవాలా? ఏముంది ఇంట్లో అంటున్నాను నేను, ఏముంది? ఆ ఇల్లు అంటే ఇష్టం ఉంది. అవునా? మీకు ఇప్పుడు అర్థమైంది, ఆ ఇల్లు అంటే మీకు ఇష్టం. కొంతమంది అండి హైదరాబాద్లో రెంట్కి వెళ్ళినప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే భార్యను తీసుకెళ్లకుండా రెంట్ లోకే చేసేస్తారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అప్పుడు అమ్మగారిని తీసుకెళ్తారు, అమ్మాయి అడ్వాన్స్ ఇచ్చేసాను, ఇల్లు చూద్దును కానీ రా అని. ఇల్లు చూడడానికి ఇవిడు వెళ్ళిన తర్వాత అంటది, ఆ బాత్రూమ్ డోర్ నాకు నచ్చలేదు, కిచెన్ చిన్నదిగా కట్టారు, ఇల్లు వంట చేసుకోవడానికి సరిపోదు, ఈ ఇల్లు నాకు వద్దంటది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయన మళ్ళీ వాండర్ని బతిమాలుకుని, ఏమండి తప్పు చేసేసానండి, ఆవిడని తీసుకురాకుండా మీకు అడ్వాన్స్ ఇచ్చేసానండి, నచ్చలేదట, ఈ ఇంటికి రాదట, మీ డబ్బులు నాకు ఇచ్చేస్తే మళ్ళా నేను ఇంకో ఇల్లు వెతుక్కుంటాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు చెప్తున్నానో చివరిలో అర్థమవుతుంది. అనవసరంగా నేను ఏది మాట్లాడటం లేదు, మీకు చివరిలో ఇవన్నీ అర్థమవుతాయి. మీ ఇల్లు అంటే మీకు ఇష్టమా? మీకు నచ్చినట్టుగా ఉంటేనే మీరు ఉంటారా? ఎక్కడ పడితే అక్కడ మీరు ఉండరు. ఇంకోటి చెప్తాను మీకు, మీరు అద్దెలు తీసుకున్నప్పుడు అండి, ముందు అద్దెకిచ్చే ఓనర్ గారు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తాడండి, పెయింట్లు వేసి ఇస్తాడండి. శుభ్రంగా కడిగిచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్తగా ఇంట్లోకి వచ్చే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? ఆ ఇంటిని యాసిడ్ వేసి కడుగుతారు. మళ్ళీ ముందున్న వాళ్ళు ఏం చేశారో ఏటో. శుభ్రంగా ఉండాలా? శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మా ఇల్లు అండి, బా వెరీ గుడ్. దేవుడి దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. భూమి మీద మనుషులు అనుకుంటున్నారు దేవుడి విషయంలో నాకు మనసు ఉంది, మనసులో నాకు ఇష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, సెలెక్టివ్గా నేను సెలెక్ట్ చేసుకుంటాను, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను. ఇప్పుడు దేవుడికంటూ ఆనందాలు, దేవుడికంటూ సంతోషాలు, దేవుడికంటూ ఇష్టాలు ఏమి ఉండవా? ఉంటాయా? ఆన్సర్ చెప్పాలి. ఉంటాయా ఉండవా? ఉంటాయా? వెరీ గుడ్. బైబిల్ చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం ఒకసారి జాగ్రత్త చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదువుదామండి. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? అంటే ఇప్పుడు ప్రభు కూడా ఏముంది? మనసుందా? మీకేనా మనసు? మీకేనా ఇష్టాలు? మీకేనా డిజైన్లు? ప్రభుకు కూడా ఏముంది? ఇప్పుడు మనసు ఉంది. జాగ్రత్తగా వినండి. ప్రభువుకు మనసు ఉన్నప్పుడు ఆ మనసులో ఆయన నివాస స్థలం మీద ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయా ఉండవా? మీ మనసు ఉందండి,
మీకు ఈ ఇల్లు నచ్చలేదు, ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయారు. మీ ఇల్లు, నాకు డోర్ ఎక్కడ కావాలి, కిచెన్ ఎలా కావాలి. కొంతమంది అండి ఇంటి విషయంలో రంగుల దగ్గర కూడా రాజీ పడరు. నాకు బ్లూ కలర్ టైల్సే బాత్రూంలో కావాలా, వేరే టైల్స్ ఇస్తే పాల్గొట్టి చేశాడు ఒక ఆయన. కలర్ నచ్చలేదని. కింద ఫ్లోర్ మీద వైట్ కలర్ టైల్సే కావాలా. ఏమంటే పైన సీలింగ్కి వైట్ కలరే ఉండాలి, గోడకి బ్లూ కలరే ఉండాలి. చూసారండి ఇష్టాలు. చాలా ఇష్టం అండి నివాస స్థలం అంటే, చాలా ఇష్టం మనిషికి. చాలా చాలా గొప్ప కట్టుకుంటాడు, అందం కట్టుకుంటాడు. నేను ఉండే చోటు కదా, రిలాక్స్గా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలనుకుంటాడు. మరి ప్రభువుకి మనసు ఉన్నప్పుడు, ప్రభు మనసులో, ప్రభువు యొక్క ఆలోచనలో ఆయన నివాస స్థలం గురించి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఆయన నివాస స్థలం గురించి ఏమైనా బైబిల్లో ఆయన చెప్పాడా? ఇది మనం ఆలోచించాలి. ఇది రాత్రి మనకి దేవుడు నేర్పించే ఆయన మనసులో ఉన్న ఒక ఆవేదన అండి. ఇది ఒక ఆవేదన. అందరూ దేవుడి దగ్గరకు వచ్చారు, కానీ ఆయన మనసును గ్రహించేవారు ఎవరున్నారు? ఆయన ఇష్టాలు పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రభువు మనసు ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? ఎరిగారనా ఎరగలేదనా? అర్థం ఏంటి చెప్పండి? ఎరిగారా? ఎరగలేదు. దేవుడు మనసు ఎరగలేదు. వీళ్ళ మనసులో ఉన్నవన్నీ దేవుడికి చెప్తున్నారు అంతే. ఆయన మనసు, ఆయనకు ఒక మనసు ఉంది, నీకిష్టమైనవి అడుగుతున్నావు, మరి ఆయన మనసు ఏంటో గ్రహించవా? ఏమంటే మనసు తెలుసుకోకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. అవతలోడు మనసును అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, ఆ రిలేషన్షిప్, ఆ బంధం అనేది నిలబడుతుందా? కూలిపోద్దా? కొద్ది రోజులకి కూలిపోతుంది. ఎలాగో చెప్తాను మీకు. భార్య భర్తల మధ్యలో బంధం గట్టిగా ఉండాలి అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఏం జరగాలి? ఈవిడ మనసు ఆయనకు తెలియాలి, అర్థం చేసుకోవాలి. ఆయన మనసు ఈవిడికి తెలియాలి, ఈవిడ అర్థం చేసుకోవాలి. అవునా? ఏ టైంలో భార్య ఎలా రియాక్ట్ అవుతుందో కనిపెట్టాడు అనుకోండి, కాపురం బాగుంటుంది. ఏ టైంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో ఆయన మనసును భార్య అర్థం చేసుకుంది అనుకోండి, కాపురం బాగుంటుంది. లేదంటే కాపురం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? గొడవ గొడవ గొడవ. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, బర్త్డేలకి, భార్య బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ఏదో షోరూమ్కి వెళ్ళిపోతాడు. ఎక్కువ రేట్ చీర, ఇది చాలా ఎక్కువ రేట్ అండి, మా భార్యకి ఇస్తే సంతోషపడుతుంది అనుకుని అది ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే, అమ్మా నీకు సర్ప్రైజ్ చేద్దామని ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చానంటాడు. ఆవిడ ఎంతో ఆనందంగా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే అంటది, ఇది పాత మోడల్ అండి, నేను చాలాసార్లు కట్టేసాను అంటది. ఎలాగుంది దీనికి అంటే అర్థం ఏంటి? ఆవిడకి ఏ మోడల్ ఇష్టమో, ఏ రంగు ఇష్టమో తెలియకుండా తెచ్చాడు, దెబ్బైపోయాడు. అంతే కదండి. తర్వాత అంటది, ఈ రంగు ఎప్పుడైనా నేను కట్టుకున్నానండి, ఇది ఎందుకు తెచ్చారండి? చూసారండి, మనవాడు కష్టం ఏమైపోయింది, పోయింది. అలా కాకుండా ముందుగానే ఏ రంగులంటే ఇష్టమో తెలుసుకుని తెచ్చాడు అనుకోండి, నా మనసు గెలుచుకున్న వాళ్ళండి మీరు అంటది. ఆవిడకి ఇష్టమైంది తెస్తే కదండి. మీకు అర్థమవుతున్నాయి ఇవన్నీ. అంటే మన మనసు అవతలోడు అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బంది అండి. ఇదేంట్రా బాబు, వీడితో ఉంటున్నా మనసు అర్థం చేసుకోడు, నా మనసు ఎందుకు అతనికి అర్థం అవ్వదు? భార్య భర్తల మధ్యలో ఉన్న బంధాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనసు అర్థం కాకపోతే కాపురాలు కూలిపోతాయి. తెలుసు మీకు ఇది. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు మీరు చదువుకున్న వచనంలో అంటున్నాడు, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే, ఇప్పుడు ప్రభు మనసు మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఆయనకి మనకి ఉన్న బంధం కూడా ఏమైపోద్ది? తెగిపోతుంది, నిలబడదు. మనం అనుకుంటున్నాం అంతా బాగానే ఉందని. మీరు చెక్ చేసుకోవాలి ఈరోజు, బాగుందో చెడిపోయిందో. అసలు మీకు ప్రభు మనసు ఎరిగారా? ఏమండి, ఈరోజు నేను ప్రభు మనసు ఒక్క విషయంలో మీకు పరిచయం చేస్తున్నాను. అది ఏ విషయం అంటే, నివాసం విషయంలో ప్రభు మనసు ఎలాగున్నది అన్నది మాత్రమే మీ ముందుకు తెస్తున్నాను. ఇంకా చాలా సంగతులు ఆయన మనసులో ఉన్నవి మనం ధ్యానించాలి, బైబిల్ని నేర్చుకోవాలి. వెరీ గుడ్.
ఈ రోజండి మీరు జాగ్రత్త చెప్తాను. ఇక్కడ వరకు మీరు నేను చెప్పింది ఇంట్రడక్షన్ అంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విషయంలోకి వెళ్తున్నాను. దేవుడి నివాస స్థలాన్ని మనుషులు మార్చేశారు. ఎలా మార్చారో చెప్తాను. ముందు ఈ మార్చేయటం వల్ల జరిగిన ప్రమాదం ఏంటో చెప్తాను. మార్చేశారు మనుషులు. ఎలా మార్చారో, ఎలా మారిపోయిందో మీకు అర్థమవుతుంది మెసేజ్లో మధ్యలోకి వెళ్ళేసరికి. ఏమంటే ఈరోజు మనుషుల మధ్యలో సఖ్యత, ప్రేమ, అనురాగాలు ఇవేవైనా కనపడుతున్నాయండి ఈరోజు ఈ మధ్యకాలంలో సొసైటీలో? తెల్లవారి పేపర్ చూడగానే పేపర్ నిండా మీకు ఏం కనపడుతున్నాయి చెప్పండి? ఏం కనపడుతున్నాయి? దేవుడు ఒక పేరు పెట్టాడు వాటికి, పాపం. పేపర్ నిండా ఏమున్నాయి? పాపాలు. న్యూస్ పెడితే అన్నీ వినపడుతున్నాయి, పాపాలు పాపాలు. మనుషుల మధ్య ఈరోజు పేట్రేకపోతున్నది పాపం. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, లూటి, మోసాలు, దగ. పేపర్ మీరు పెట్టండి, అన్నీ ఇవే కనపడుతున్నాయి. గూగుల్లోకి వెళ్ళి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి క్రైమ్ న్యూస్ ఇన్ తెలుగు అని కొట్టండి చాలు. క్రైమ్ న్యూస్ ఇన్ తెలుగు అని కొట్టగానే మీరు ఇంకా చెయ్యి నొప్పెచ్చేంత వరకు తిప్పాలి. ఇలాగా అన్ని వస్తాయి. తల్లిని నరికిన కుమారుడు, తండ్రిని నరికిన కుమారుడు, చెల్లిని చంపిన అన్న, అన్నని చంపిన చెల్లి, భర్తకి విషం పెట్టి చంపేసిన భార్య, ప్రియుడి కోసం పిల్లల్ని చంపిన తల్లి, అన్నివేనా? బాబోయ్, పాపాలండి, పాపాలు. మానవ సమాజంలో ఈరోజు మీరు చూస్తున్నప్పుడు అన్నీ కూడా మీకు కనబడేవి ఏంటంటే పాపాలు, పాపాలు. ఏ కుటుంబం సఖ్యతతో లేదు, ఏ కుటుంబం శాంతిగా లేదు. ఏమంటే ఈరోజు మనుషుల మధ్య అలజడి, నేరాలు, పాపాలు. దేని వలన జరుగుతున్నాయి తెలుసండి ఈరోజు? ఇది బైబిల్ అనుకున్నారంటే అనవసరంగా పాపం మత పుస్తకం అన్ని ముద్ర వేసి పక్కన వేయటం వలన ఈరోజు సమాజాన్ని బాగు చేసే మాటలన్నిటికీ కూడా మతం అన్న ముద్ర పడిపోయిందండి. సమాజాన్ని బాగు చేసేవి బైబిల్లో ఉన్న మాటలు. ఎలా బాగు చేస్తాయో చెప్తాను ఈరోజు జరుగుతున్న ఈ నేరాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణం ఒక నేరం జరిగింది. ఒక తప్పు మనిషి చేశాడు. ఏంటి ఆ తప్పు? మనిషి చేసిన తప్పు అంటే దేవుడి యొక్క నివాస స్థలాన్ని చేజేతులారా మనిషే మార్చేశాడు. దానికి పర్యవసానం ఎప్పుడైతే మనుషుల మధ్యలో దేవుడి నివాస స్థలం అనేది మారిపోయిందో, మనుషులు ఎలా మారిపోయారో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం బైబిల్ చూడండి మీరు, 4వ అధ్యాయము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము ఏమంటే 16వ వచనం చదువుతున్నారు. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. మళ్ళా చదువుతాను చూడండి, మీరు జాగ్రత్త చూడాలి. సమాజం ఇలాగ ఉందో లేదో మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి, 16వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు అంటే అర్థం ఏంటి? పాపం చెయ్యకపోతే నిద్ర రావట్లేదట. కొంతమంది అంటారు, నాకు అన్నం తినకపోతే నిద్ర రాదనయ్య రాత్రి. వీళ్ళు పర్లేదు, పాపం వీళ్ళు పర్లేదు, కాస్త అన్నం తినేస్తే నిద్రపోతారు. ఇప్పుడు బైబిల్లో చెప్తున్న ఈ బ్యాచ్ ఎలాంటిదంటే కీడు చేయకుండా నిద్రపోరట. అంటే ఎవడో ఒకడిని నాశనం చేయకుండా, ఎవడో ఒకడిని మోసం చేయకుండా వీడు బెడ్ మీదకి వెళ్ళడు. ఎవడో ఒకడిని మోసం చేయాలా, అలాగ వీధంపై వెళ్ళిపోతున్నాడండి. ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఈడేటి ఇల్లు కడుతున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు అంటాడు. వీడికి సంబంధం లేదు అసలు. ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగ, ఈ ఇల్లు కడుతున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడా అంటే అర్థం ఏంటంటే వాడు కడతన్న ఇల్లుకి ఏదో ఇబ్బంది అలా చేయాల. మీరు చూడండి, ఎవడైనా ఒక కొత్త వాహనం కొనుక్కున్నాడు అనుకోండి, ఈడేటి కొత్త కారు కొనేసాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఒకసారి వీడి మీద కన్ను వేయాలా. చూసారా?
అంటే అవతలవాడు బాగుండటం, అవతలవాడు క్షేమంగా ఉండటం తట్టుకోలేని హృదయాలు. మీకు చివరిలో అర్థమైపోద్ది వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారో. చివరిలో చెప్తాను మీకు. ఈరోజు మీరు వింటున్న పాట చాలా గొప్ప పాఠం అండి, మనసు పెట్టి వినండి. కీడు చేయకుండా నిద్రింపరట. ఏదో ఒక పాపం చేయకుండా, ఎవడో ఒకటి నాశనం చేయకుండా, ఎవడో ఒకటి పడద్రోయకుండా, ఎవడో ఒకడికి కీడు చేయకుండా అసలు నిద్ర రావట్లేదట. ఎందుకు ఇలా మారిపోయాడు? ఏం పట్టింది వీడికి? కింద మాట చూడండి, అక్కడే కింద మాట. అట్టివారు కీడు చేయనది నిద్రపోరు, ఎదుటి వారిని పడద్రోయనది. బా, ఆడు సర్వనాశనం అయిపోయి కూలిపోతే గానీ వీడికి ఏం రావట్లేదు. అంటే ఇప్పుడు వీడికి స్లీపింగ్ టాబ్లెట్ ఏంటంటే అవతల నాశనం అనమాట. మీకు అర్థమైందా? వీడికి నిద్ర రావాలంటే వీడికి స్లీపింగ్ టాబ్లెట్ ఏంటి? ఆడి చెవులో ఆడు నాశనం అయిపోయాడు అన్న వార్తలు పడాలా. ఎవడన్నా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఇల్లు ఆఫీసరట, వీడికి ఎలాగుంటుంది అంటే లోపల అమ్మ ఇల్లు ఆఫీసరట, అప్పుడు వస్తుంది నిద్ర వీడికి. సరే అలా మారిపోయాడండి మనిషి. ఏమన్నా నేను చెప్తున్నది నిజం కదా ఈరోజు సమాజంలో? పచ్చి నిజమండి. నేను సువార్తలకు వెళ్ళానండి ఒక గ్రామానికి. అక్కడ మన వాక్యాన్ని నమ్ముకున్న విశ్వాసి పాపం తోపుడు బండి మీద ఇడ్లీలు అమ్ముకుంటాడండి. మొదటి ఈ కుర్రోడే ఒక చోట బండి పెట్టుకున్నాడు, ఇడ్లీలు అమ్ముకుంటాడండి. ఆ ఇడ్లీలు అమ్ముకున్న ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక 5 స్టార్ హోటల్ ఉంది. విచిత్రం ఏంటంటే ఈ కుర్రోడు 10 రూపాయలకే 3 ఇడ్లీలు ఇస్తున్నాడు. సూపర్ ఇడ్లీ ఇస్తున్నాడు, టేస్ట్ అదిరిపోతుంది. జనం 5 స్టార్ హోటల్ చేసి బండి చుట్టూ తిరుగుతున్నారు ఏగల్లాగా. ఓ రోజు అర్థం అవ్వట్లేదు అతనికి ఏంటి గిరాకీ తగ్గిందని. ఓ రోజు కారు వేసుకుని అలాగ రాగానే ఈ కుర్రోడు బండి కనపడ్డదండి. ఇదా కదా, ఇందుకా మా హోటల్కి జనం రావట్లేదు. ఇప్పుడు ఏం చేయండి, ఏం చేయాలి ఇప్పుడు? నీ బండి నిన్ను ఇక్కడి నుంచి నేను లేపించేస్తాను. ఎలాగా? పంచాయతీ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది కదండి, ఎంఆర్ఓ ఆఫీస్, వాళ్ళకి ఫోన్ చేసి ఇగో రోడ్డు పక్కన అన్యాయంగా అక్రమంగా బండి పెట్టి అతను ఇడ్లీ అమ్ముతున్నాడు, నేను మీకు 10,000 ఇస్తాను, ఆ బండి వాడు కనపడకూడదు. సరే, ఆ బండి అక్కడి నుంచి తీయించేంత వరకు నండి వాడు నిద్రపోలేదండి. ఏమన్యాయం చేశాడు నీకు? అతని వ్యాపారం అతను చేసుకుంటున్నాడు. నీకు ఇంకా బాగా చేయాలంటే నువ్వు ఇంకా బాగా క్వాలిటీగా ఇవ్వాలా, కానీ అది చేయడు. అవతల వాడిని ఏం చేస్తాను? నాశనం చేస్తాను. చాలా మందిలో ఈ మనసు ఉంటుందండి. అవతల వాడి నాశనం కోరుకోవటం, అవతల వాడి కీడు కోరుకోవటం. ఎందుకు మనుషులు ఇలా మారిపోయారు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు మానవులు ఈ పరిస్థితికి వచ్చారు అంటే ఒకటేనండి, దేవుడి నివాసాన్ని మనుషులు మార్చేశారు. మీకు చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని రెఫరెన్స్లు ఇచ్చుకుంటూ బైబిల్ అంతా చెప్పుకుంటూ వెళ్ళాలని టైం సరిపోదు. ప్రారంభంలో దేవుడు ఆదామవ్వల దగ్గరికి వచ్చేవాడు. ఏదేను తోటలో ఆదామవ్వలు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకునేవాడు. అదే ఆ రోజు దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధి అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే అదే దేవుడి సన్నిధి. ప్రారంభంలో ఏదేను తోటలోకి వస్తున్నాడు. అక్కడ తప్పు చేశారు, పాపం చేశారు, వెలగొట్టేసిన తర్వాత ఎక్కడో మన కాపురం పెట్టారు. అది దేవుడి సన్నిధిగా అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే 4వ అధ్యాయానికి మీరు వెళ్ళేసరికి కయ్యనో బాధపడిపోతూ ఉంటాడు. నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టొద్దు అంటాడు. పాప అయిపోయినా పాపం చేసినా సరే దేవుడి సన్నిధిలోంచి వెళ్ళగొడుతున్నాడని ఎక్కువగా ఏడుస్తాడండి కయ్యను. మీరు చూడండి, తర్వాత చదువుకోండి 4వ అధ్యాయం అంత ఆదికాండం. నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టొద్దు అంటాడు. అంటే దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటుందో, దేవుడి నివాస స్థలం ఎక్కడ ఉంటుందో ఆది నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మీకు. అది తొలి నాళ్ళల్లో దేవుడి సన్నిధి అయితే, దేవుడు పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఉంటున్నాడు, అది దేవుడి సన్నిధిగా పిలువబడుతుంది. ఇక రాను భక్తుల కాలానికి వచ్చేసరికి వాళ్ళ ప్రయాణ మార్గంలో ఎక్కడో ఒక చోట దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. అమ్మో ఇక్కడ దేవుడు మాట్లాడాడు, ఇది దేవుడు చూడని అక్కడ రాయి పెట్టేవారు, అక్కడ బలిపీఠం కట్టేసేవారు. యాకోబు కట్టాడు, అబ్రహాం కట్టాడు. అవి దేవుడి నివాస స్థలాలుగా, దేవుడిని పూజించే ప్రాంతాలుగా తొలి నాళ్ళలో అవి ఏర్పడ్డాయి భక్తుల కాలంలో. ఆ తర్వాత మీరు ఇశ్రాయేల్ కాలానికి వచ్చేసరికి దేవుడు ఒక మందసం కట్టమన్నాడు. మీకు తెలియదు కాదు, ఇశ్రాయేల్ మధ్యలో మందసం కట్టమని
దేవుడు రాయించిన రాతి పలకల మందసంలో పెట్టి, అది దేవుడి సన్నిధిగా, దేవుడి ప్రత్యక్షతగా ఇశ్రాయేలు మధ్యలో నేను ఉన్నాను అనడానికి సింబాలిక్ గా ఒక మందసాన్ని పెట్టి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు పాత నిబంధనలో. నేను చెప్తున్నవన్నీ కూడా. ఇకపోతే ఆ మందసాన్ని కూడా ఎక్కడ ఉంచాలని కోరుకునేవాడు అని మీరు ఆలోచిస్తే, నేను రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకున్న తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, మందసం, ఇశ్రాయేలు కట్టిన మందసం ఎలాగుండాలని కోరుకున్నాడు అంటే, సంఖ్యాకాండం 2వ అధ్యాయము 25వ వచనం రాసుకోండి. నేను చెప్పినవన్నీ రాసుకోండి, తర్వాత నేను చెప్తాను అక్కడ ఏముంటుందో. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 25వ వచనం, సంఖ్యాకాండం 3వ అధ్యాయము 23వ వచనం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 29వ వచనం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 38వ వచనం. మొత్తమే సంఖ్యాకాండమే, 2వ అధ్యాయం 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నాకు తెలిసి ఎంత స్పీడ్గా చెప్తే మీరు రెఫరెన్స్లు రాసుకోరని. మీరు రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు? నేను 2వ అధ్యాయం 3వ అధ్యాయం అని చెప్పాను కదా, ఈ 2 అధ్యాయాలన్నా చదివితే మీకు అక్కడ దొరుకుతాయి అవి. కనీసం హోంవర్క్ ఉండాలి కదా మీటింగ్ వస్తే. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీకు హోంవర్క్, ఇంటికి వెళ్ళి చదవండి. ఏముంటుంది చెప్తాను అక్కడ. మందసం ఇశ్రాయేలు మధ్యలో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ఎంత చెప్పండి? ఎంతమంది వాళ్ళు? కాల్బలం కలిగిన వాళ్ళు 6 లక్షలు అంటే మొత్తం ఓవరాల్గా కనీసం లెక్కేద్దాం, అంచనా ఎంతమంది ఉంటారు? కాల్బలం అంటే యవ్వనస్తులండి. కుటుంబంలో ఒక యవ్వనస్తుని లెక్కేశాడు. మరి కుటుంబం అనేసరికి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, ఒక ఆత్మతో పాటుతో ఇంకో కుమారుడో కుమార్తె ఉంటుంది కదా. ఓవరాల్గా ఇంకో 3 వేసుకున్న మొత్తం ఎంతమంది అవుతారు? సుమారు ఒక 20 లక్షల మంది అవుతారండి. 18 నుంచి 20 లక్షల మంది అవుతారు. రైట్. వీళ్ళంతా కూడా దేవుడు పిల్లలు. ఈ 20 లక్షల మంది దేవుడు వాళ్ళ మధ్య మందసం రూపంలో ఉండాలనుకున్నప్పుడు ఆ మందసం ఎక్కడ ఉండాలో చెప్పాడు. ఇందాక చెప్పిన అదే నేను 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏమని చెప్పేవాడంటే, మందసం కరెక్ట్గా ఇశ్రాయేలీల మధ్యలో ఉండాలి. భూమికి ఎన్ని దిక్కులు ఉంటాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏం చెప్పేవాడు తెలుసండి? మధ్యలో నా మందసం ఉండాలి. తూర్పున కొన్ని గోత్రాలు ఉండాలి, పడమర కొన్ని గోత్రాలు ఉండాలి, దక్షిణం కొన్ని గోత్రాలు ఉండాలి, ఉత్తరం కొన్ని గోత్రాలు ఉండాలి. మధ్యలో నేను ఉండాలి. 12 గోత్రాలు కదండి. ముందు 3 గోత్రాలు, వెనక 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు. మధ్యలో నేను ఉండాలి, నా మందసం ఉండాలి. మీకు ఏం అర్థం అవుతున్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ప్రారంభం నుంచి చెప్పుకొచ్చాను కదా, మనుషులు ఎక్కడుంటే వాళ్ళ మధ్య నేను ఉండాలి. అది నా నివాస స్థలం. జాగ్రత్తగా వినండి, భలే ఉంటుంది చివరికి వచ్చేసరికి. మనుషులు ఎక్కడుంటుంటే అక్కడ నేను ఉండాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి. నా చుట్టూ నా పిల్లలు ఉండాలి, నా పిల్లల దగ్గరే నేను ఉండాలి. రైట్. ఇది దేవుడు, ఇది దేవుడు మనసు. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. ఇకపోతే మందసం అలాగే ఇశ్రాయేల్ మధ్యలో ఉంది. ఇశ్రాయేల్ పాలుతీనులు ప్రాంత దేశానికి వెళ్ళిపోయారు. ఇక న్యాయాధిపతుల కాలం అయిపోయింది, రాజుల కాలం అయిపోయింది. రాజుల కాలంలో 2వ రాజు వచ్చాడు. ఇశ్రాయేల్కి 2వ రాజు ఎవరు చెప్పండి? మొదటి రాజు ఎవరు? సౌలు. 2వ రాజు దావీదు వచ్చాడు. దావీదు మంచోడు. దావీదు గొర్రెల కాపరి, రాజుని చేశాడు. అంతఃపురంలో ఉన్నాడు దావీదు. ఒకరోజు అంతఃపురంలో నుండి దేన్ని చూశాడు అంటే మందసాన్ని చూశాడు. ఒకప్పుడు ఇశ్రాయేల్ మధ్యలో చక్కగా వెలుగొందిన ఈ మందసం రాజుల కాలం వచ్చేసరికి ఏదో ఒక గుడారం వేసి గుడ్డ మొక్కల మధ్యలో ఆ మందసాన్ని పెట్టేశారు. గుడారంలో ఉండిపోయింది. చూశాడు దావీదు, తట్టుకోలేకపోయాడు. అదేంటండి, దేవుడు కదా నన్ను స్థితికి తెచ్చాడు కదా, దేవదారు మ్రానుతో కట్టిన అంతఃపురంలో నేను పడుకుంటే నన్ను ఈ స్థితికి తెచ్చిన దేవుడు, దేవుడు నివాస స్థలంగా లేదా దేవుడు ప్రత్యక్షత దొరికిన మందసంగా చెప్పబడుతున్న ఆ మందసం తేరాలో ఉండిపోయింది, గుడార మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు నేను దేవుడికి ఏం చేయాలనుకున్నాను తెలుసా? మందిరం కట్టాలనుకుంటున్నాను. అంటే దేవుడి నివాస స్థలాన్ని నెమ్మదిగా ఎక్కడికి తెస్తున్నాడు? మందసం మందిరంలోనికి వచ్చింది. జాగ్రత్తగా వినండి ఇదంతా. మందసం ఏమంటే మందిరాన్ని కడతానన్నప్పుడు ఇక్కడ దేవుడు మనసు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రారంభంలో వచ్చిన చదివించాను కదా, ప్రభువు మనసు ఎరిగిన వాడు
ఎవడు ఓవరాల్గా జరుగుతున్నది అంతట్లో కూడా దేవుడు మనసు అర్థమవుతుంది. మీకు నెమ్మదిగా చెప్తాను, చివరిలో బాగా అర్థమవుతుంది. మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు దావీదుతో ఒక మాట అంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథం, బైబిల్ చూడండి మీరు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 7వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదవండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇక్కడ పదం అంటలే చూసుకోండి, నాకు నివాస స్థలముగా ఒక మందిరమును కట్టింతువా? ప్రశ్న. ఎవరిని? దావీదుని అంటున్నాడు, నాకు నివాస స్థలముగా ఒక మందిరమును కట్టింతువా? దావీదు, నాకు మందిరాన్ని కడతావా? నాకు నివాస స్థలాన్ని కడతావా? వా, దావీదులో వచ్చిన ఈ ఆలోచనకు పొంగిపోయాడండి. కొడుకు నాకు మందిరాన్ని కడతానంటున్నాడు, ఏంటి నాకు మందిరాన్ని కట్టేస్తావా అని. తర్వాత చూడండి ఏమంటున్నాడు, నాకు మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. అండర్లైన్ చేయండి. ఏం చేశాడు దేవుడు? సంచరించాడు. సంచరించటం అంటే అర్థం ఏంటి? భూమి మీద అండి ఎప్పటికీ కొన్ని తెగలు ఉంటాయండి, వాళ్ళని సంచార జాతులు అంటారు. చదువుకున్న పిల్లలకి తెలుసు. వాళ్ళు పట్టాన ఏ ఊర్లోనూ ఉండరాళ్ళు. సంచార జాతులు అంటే అర్థం ఏంటి? గుడారాలు ఉంటాయండి, గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, ఊర్లు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకుంటే తర్వాత ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. సంచార జాతులు అంటారండి. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో మీకు కనపడతారు, గుడారాలతో ఉంటారు వాళ్ళు. అంటే ఆ పదంలో ఉన్న భావం అర్థమవుతుందని మీకు ఉదాహరణ చెప్పాను. సంచరించి తిని అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లలు ఎక్కడుంటే అక్కడ తన పిల్లలతో పాటు ఏం చేస్తాడు? తిరుగుతాడు. అంతేనా? సంచరించి తిని అంటే అర్థం ఏంటి? నేను మీతో పాటే తిరుగుతాను. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. చివరిలో ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. దేవుడు సంచరిస్తాడు, దేవుడు తిరుగుతాడు. వెరీ గుడ్. దేవుడు మనసు ఇది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నాకు ఒక మందిరాన్ని నువ్వు కట్టిస్తావా? నేను ఇశ్రాయేలు అందరితో కూడా సంచరించిదని కదా అని చెప్పి. ఇప్పుడు చూడండి మాట అంటాడు, చూడండి కిందకి వెళ్ళేసరికి చదవండి. ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనములను పోషించుడని ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరి అని నేను ఎన్నడైనను అనియుంటినా. నేను అన్నానా మందిరం కట్టమని? అన్నానా? అనియుంటినా అంటే అర్థం ఏంటి? అన్నానా అనలేదన్నా? నేను అనలేదు. నేనెప్పుడు మందిరం కట్టమని అనలేదు. జాగ్రత్తగా వినాలి. ఇదే అర్థం అవ్వలేదండి చాలా మందికి. నేను అసలు మందిరం కట్టించమని ఏనాడు అనలేదు. ఎందుకు? మందిరం కట్టారనుకోండి, ఆ మందిరంలో ఆయన పెట్టేస్తే ఏంటి పరిస్థితి? అందులోనే ఉండాలి. మిమ్మల్ని ఇంట్లో వేసి గేటుకి తాళం వేసి జేబులు వేసుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీ ఆయనగారు రోజు ఎలాగుంటుంది? లోపల ఉంటారా? ఉన్నాం కదండి. మనం ఏం చేసేవాళ్ళమి? ఏం చేయాలి? మనం వంట అయిపోగానే పక్క అక్కల ఇంటికి వెళ్ళి, అక్క బాగున్నావా, ఏం జరుగుతుందని పక్కింటికి వెళ్ళాలా? అంతేనా? బజార్కి వెళ్ళిపోవాలి, నచ్చిన షాపింగ్కి వెళ్ళాలి, ఎవరినో పలకరించడానికి వెళ్ళాలి. ఏమంటే మన కాలే నిలబడదు. ఇంట్లో నిలబడుతుందా? నేను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళాను వాళ్ళు చేయలేపండి. ఎక్కడికి వెళ్ళలేదా మీరు? ఉండరు. మనం ఉండనప్పుడు ఒక చోట, మనల్ని కన్న పరలోక తండ్రి ఒక చోట ఉండిపోతాడా? నో. జాగ్రత్తగా క్యాచ్ చేయండి దేవుడు మనసు. నేను ఎప్పుడు మందిరం కట్టించమని నేను మిమ్మల్ని అడగలేదే. కట్టిస్తారా? పోన్లే, కొడుకు కదా,
ఆశపడుతున్నావు కదా, నా నామ ఘనత కొరకు మాత్రమే నువ్వు మందిరాన్ని కట్టు అన్నాడు. తర్వాత ఒక మాట చెప్పాడు దావీదుతో, నాయన నీ చేతులు రక్తంతో తడిచి నువ్వు కట్టొద్దు. ఎవరు కడతారు? నీ గర్భాన్ని వచ్చిన కుమారుడు సొలొమోను దేవాలయాన్ని కడతాడు. వెరీ గుడ్. దేవాలయాన్ని కట్టిన సొలొమోను దేవుడి గురించి ఏమన్నాడు తెలుసా? ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలాగ పడుతుంది ప్రభువా అంటే, నేను కట్టించిన బంగారపు మందిరం నువ్వు ఉండడానికి సరిపోదనేసాడు. అన్నాడా అనలేదా? రెఫరెన్స్ చూపించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27 చూడండి. ఈ సొలొమోను ప్రార్థన ఇది. సొలొమోను దేవుడితో అంటున్న మాటలు ఇవి. రైట్. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. బాగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. ఎవరంటున్నారు ఇది? ఎవరన్నారు? సొలొమోను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మనం కట్టిన కట్టడాలలో నివసించేంత చిన్నవాడు కాదు. మనం కట్టిన మందిరంలో పట్టేంత చిన్న ఆకారం దేవుడిది కాదు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఎంత ఉంటాడు అనుకుంటున్నారు దేవుడు? దేవుడు అంటే ఎలాగుంటాడు అనుకుంటున్నారండి? మీరు ఎప్పుడైనా ఊహించారా దేవుడు ఎలాగుంటాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చదువుకోండి, 50వ వచనం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదాల పీఠం అండి. అక్కడ పాదపీఠం, పాద అంటే 1-2 అంటే దేవుడు ఒక కాలు ఎట్టుకుంటే భూమి మొత్తం నిండిపోతుంది. అంత పెద్ద పాదం అది దేవుడిది. ఇప్పుడు పాదమే భూమి అంత ఉంటే కాలు ఎంత ఉంటుంది, పైన బాడీ ఎంత ఉంటుంది, ఆ పైన ఆకారం ఎంత ఉంటుంది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు అంత పెద్ద దేవుడిని పట్టుకొచ్చి సొలొమోను కట్టిన చిన్న బంగారు మందిరంలో పెట్టేస్తానంటే పడతాడా? కట్టిన ఆయనే అంటున్నాడు, ఏదో కట్టమన్నావు కానీ కట్టాను కానీ ప్రభు, ఈ మందిరం నీకు సరిపోదు. వెరీ గుడ్. వినండి, ఇవన్నీ మనసులో పెట్టుకోండి. వస్తున్నాను ఇప్పుడు. ఒక క్లారిటీ వచ్చి ఉండాలి ఇప్పటికి మీకు. ఏంటి క్లారిటీ? దేవుడు నివాస స్థలం మనుషులు కట్టిన కట్టడాలలో ఉంటుందా ఉండదా? ఇంత తిన్న తర్వాత ఏమంటలేదు కాబట్టి వచ్చిన చూపించాలా. మీరు ఏమనలేదు అనుకోండి, బైబిల్ అంతా చెప్పుకుంటే వెళ్తాను ఇలాగా, మీకు లేట్ అవుతుంది. మీరు అనలేదా రెఫరెన్స్ చెప్తాను నేను. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? అండర్లైన్ చేయండి. దేవుడు అడుగుతున్నాడు మనల్ని, నా విశ్రాంతి స్థలమేది, నా నివాస స్థలమేది? మీరు ఇల్లు ఎందుకు దేని కట్టుకున్నారు? విశ్రాంతి కోసమే కదా. అంటే దేవుడు కూడా ఏం కావాలి ఇప్పుడు? విశ్రాంతి స్థలం. నా విశ్రాంతి స్థలమేది? తర్వాత ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. క్లారిటీ మీరు చెప్పలేదు కనుక వచనం చెప్పింది. ఇప్పుడు సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. సొలొమోను బంగారపు దేవాలయంలో కూడా లేడు, పట్టడు. కానీ దేవుడు ప్రత్యక్షత మాత్రం అక్కడ దొరికేది. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మొర వినేవాడు. అంతే. నా నామ ఘనత కొరకు మాత్రమే ఆ మందిరం అన్నాడంతే. తర్వాత కాలంలో ఒక మాట చెప్పాడండి, నాకు టైం అయిపోతుంది, అన్ని చెప్పాలంటుంది కానీ టైం అయిపోతూ ఉంటుంది. ఇశ్రాయేల్కి స్ట్రిక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటో వార్నింగ్ అంటే, మేమేంటి మందిరం కట్టేసుకున్నాం కదా, దేవుడు మాతో ఉంటున్నాడు అని మీరు మందిరాన్ని చూసి పొంగిపోయి నా వాక్యాన్ని కనుక పక్కకు పెట్టారనుకోండి, నేనే మందిరాన్ని కూల్చేయడానికి అనుజనులకు అప్పగిస్తాను అన్నాడు. తెలుసా? అన్నది అన్నట్టుగానే వాళ్ళు చేశారండి.
మందిరం కట్టుకున్నారు గొప్పగా, బ్రతుకులు కట్టుకోలేదు. బ్రతుకుల్లో దేవుడు లేడు, బ్రతుకుల్లో దేవుడు వాక్యం లేదు, బ్రతుకులు కట్టబడలేదు దేవుళ్ళో. దేవుడు చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేశారు. మీకు తెలియదు కాదు, మీకు సొలొమోను కట్టిన బంగారపు దేవాలయాన్ని అన్ని జనులు చాలాసార్లు ఏం చేశారు? నేలమట్టం చేసేసారు, కూల్చేశారు. వెరీ గుడ్. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనసులో పెట్టుకుని, అంటే దేవుడు మందిరాలలోనో కట్టడాలలోనో ఉండాలనుకోవట్లేదు. మరి ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? మనుష్యులతో ఉంటాను, మీతో ఉంటాను అన్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు తెలుసా? మనిషి ఏమంటున్నాడు తెలుసండి దేవుణ్ణి? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఎలా మార్చేశారో దేవుడి నివాసాన్ని మనుషులు చెప్తానన్నాను కదా, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్త చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. వారు మనుషులు అంటున్నారట, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్తున్నారు. వినాలి, మనుషులు దేవుడితో ఏమంటున్నారట? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచి పో. ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? మనుషులు. ఎవరిని అంటున్నారు? దేవుణ్ణి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా అన్నారా? అబ్బబ్బబ్బా దేవుడిని మాట అంటే ఏంటండి, మేము కల్లో కూడా అనవండి అంటారు కదా. ఏమండి, మనం అనలేదు ఎప్పుడు? అనలేదా అన్నావా? ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. అన్నారా అనలేదా? అన్నారు, మీరు అన్నారు. ఎప్పుడు? ఆదివారం ఆరాధన జరుగుతుంది, మీ ఇంటికి మీ అన్నయ్య వచ్చాడు. అర్థం అవ్వలేదా? ఆదివారం ఆరాధన జరుగుతుంది, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, మీ ఇంటికి మీ అన్నయ్య వచ్చాడు. ఆ రోజు మీరు ఏమన్నారు చెప్పండి? పాస్టర్ గారికి ఫోన్ చేశారు, అమ్మ ఏంటి రాలేదమ్మా ఆరాధన కంటే, మా అన్నయ్య వచ్చాడండి అంటే, ఆ రోజు నువ్వు దేవుడితో ఏమన్నావంటే, నీ జ్ఞానం ఈ రోజు పాస్టర్ గారు చెప్పే ప్రసంగం నాకు అక్కర్లేదు, మాకు మా అన్నయ్య ఉంటే చాలు. ఇంకా చెప్తాను, ఎవరో పెళ్లి కార్డు ఇచ్చారు, పెళ్లికి రండి అని. అదే రోజు ఈ ఉపవాస ప్రార్థన ఉంది సంఘంలో. ఏం చేశారు మీరు? ఈ ఉపవాస ప్రార్థనలు నా చిన్నప్పటి నుంచి జరుగుతున్నాయి. పెళ్లి ముఖ్యం అంటే ఆ రోజు ఏమన్నారు? నీ గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, మాకు ఖాళీగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాం, మేము బిజీగా ఉంటే నీకు టాటా బాయ్ బాయ్. అవునా కదా? దేవుడు అనగానే ఈరోజు మనిషికి ఎలాగ అర్థమయ్యాడంటే, మాకు టైం ఉంటే వస్తామండి. ఆయన కోసం టైం పెట్టుకునే అంత భక్తి లేదు. విచిత్రం ఏంటంటే, టైం ఇచ్చింది ఎవరు మనకి? దేవుడే. ఆయనకి టైం పెట్టుకోరు, టైం లేదు. టైం కట్ చేస్తే ఏమండి, టైం కట్ చేయడం అంటే ఆయుష్కాలం తీసేస్తే ఫుల్ టైం బిజీ. ఎక్కడ? పాతాళంలో. ఫుల్ టైం దేవుడికే. కానీ అక్కడ దేవుడు ఉండడు. భూమి మీద దేవుడు ఉన్నాడు, పిలుస్తున్నాడు, రండి అంటున్నాడు, నా సన్నిధికి రండి అంటున్నాడు, నా వాక్యం వినండి అంటున్నాడు, నా కోసం బ్రతకండి అంటున్నాడు, నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. టైం లేదు. టైం లేదన్న వాళ్ళందరికీ ఫుల్ టైం జాబ్ వేస్తాడు. మర్చిపోకండి, ఫుల్ టైం జాబ్ ఎంచుకోకండి. ఫుల్ టైం జాబ్ వేస్తాడు, పార్ట్ టైం కూడా కదా అది. డే అండ్ నైట్ ఫుల్ టైమే, ఓటీ లేక నరకంలో. దేవుడు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మును విడిచి పో అంటే, దేవుడేమో మనుషులతో ఉంటాను, మీ దగ్గరకు వస్తాను అంటున్నాడు. మనిషి ఏమన్నాడు ఇప్పుడు? మమ్మును విడిచి నువ్వు పో. ఇప్పుడు చెప్తాను కదా. మరి బొత్తుగా వెళ్ళిపోమంటే బాగోదు గనక వినాలి, మొత్తం దూరం చేసేస్తే బాగోదు గనుక ఏదో ఒక మందిరాన్ని కట్టి అక్కడ ఉండమని చెప్తాం. మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుని వచ్చేద్దాం.
మాతో పాటు మాత్రం నువ్వు రాకు. నువ్వు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండు. నేను అనలేదండి, ఇది నా మీద ఇక్కడ నేరం. దేవుడు అంటున్నాడు బైబిల్లో. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఎన్నిసార్లు ఉందండి బైబిల్లో? నా బైబిల్లో 2 సార్లు ఉంది. 2 3 చూసారు లేదని వేసాను. నా దగ్గర 3 ఉంది. ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? 3 సార్లు. ఏమని ఉంది అక్కడ 3 సార్లు కూడా? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్తున్నారు. నాకేం సంబంధం లేదు అన్నాడు దేవుడు. మీరు చెప్పుకుంటున్నారు స్థలము యెహోవా ఆలయం అని. నేను స్థలంలో ఉంటానా అని మీరు చెప్పుకొనుచున్నారే. మీరు 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 నేను ఉండను స్థలంలో. స్థలం నా నివాస స్థలం కాదు, మారిపోయింది. చెప్తాను ఇప్పుడు, మారిపోయింది. మీకు ఇది అర్థం అవ్వలేదు కదా? ఏమంటే ఎప్పుడైనా కూడా విషయాన్ని 3 సార్లు ఎప్పుడు చెప్తారు చెప్పండి? ఒరే స్కూల్కి క్యారేజీ పట్టుకెళ్ళరా 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 అంటుంది అమ్మ. అంటే అర్థం ఏంటి? రోజు ఏం చేస్తాడు? మర్చిపోయి వెళ్ళిపోయే బ్యాచీడు. 3 సార్లు చెప్తుందంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోడు. చెప్పినా సరే ఆ పాతదే మర్చిపోయి వెళ్ళిపోతా ఉంటాడు సైకిల్ వేసుకుని. రే బాక్స్ ఎట్టుకోరా ఒకటోసారి, బాక్స్ ఎట్టుకోరా రెండోసారి, బాక్స్ ఎట్టుకోరా మూడోసారి. ఎలాగుంది? ఇప్పుడు చెప్తాను. ఈ స్థలం యెహోవా ఆలయము. ఇది మీకు అర్థం అవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చక్కగా ఆరాధనకి వెళ్తారు, అక్కడ ప్రార్థన చేయించుకుంటారు. ఏమండి ఏది జరిగినా అయ్యగారు ఉంటారు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారండి. అంత బాగుంటుందండి. బొడ్డోడు పుట్టాడు, వెంట్రుకలు తీస్తారు కదండి, తొలి వెంట్రుకలు. దానికి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు మీరు చెప్పండి, పర్లేదు, ఏమనుకోను. మెదక్కి వెళ్ళిపోతామండి, అంతేనా? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అనుకోండి, విజయవాడ గుణదలు అని ఒకటి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. పర్స్ కొంచెం లావుగా ఉంది అంటే డబ్బులు ఉన్నాయి బాగా. ఫ్లైట్ టికెట్లు వేసి ఎరుసలేం వెళ్ళిపోతున్నాడు. దేనికి? దేనికి? ఏమన్నా మరి రోజు ప్రార్థన చేయించుకుంటాను అయ్యగారి దగ్గర దేవుడు లేడా గుండు గీయించుకోవడానికి? చెప్పాలి, నాకు చెప్పాలి. ప్రార్థనలు ఇక్కడే, బాప్తిజం ఇక్కడే, కుటుంబ ప్రార్థనలు ఇక్కడే, ఎంట్రుకలు మాత్రం అక్కడికట. ఎందుకు? దేవుడు మెదక్లో ఉన్నాడా? ఏం మీ పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తున్న చర్చిలో లేడా? నేను నేను బైబిల్లో ఉన్నది మీ ముందు పెట్టి మాట్లాడుతున్నాను. సొంత మాటలు అవి బైబిల్లోవా? బైబిల్లోవి. మీకు తెలియజేశారా ఇంతకాలం? తప్పిది. ఈ స్థలము యెహోవా ఆలయము. 1 మెదక్ యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయం. 2 గుణదల యెహోవా ఆలయం. 3 ఈ స్థలము యెహోవా ఆలయము అనగా యెరూషలేము యెహోవా ఆలయము. అంటలేదా మనం అని మీరు అంటున్నారే? ఈ మోసకరమైన మాటలతో నాకు ఎటువంటి సంబంధము లేదు. దేవుడు పైపెచ్చి ఏమన్నాడు? ఇది మోసకరమైన మాట, దీన్ని మీరు ఆధారం చేసుకోకండి అంటాడు కింద. మీరు చూడండి, కావాలంటే కింద చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఏ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము అంటే ఈ మాట ఏ మాట అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే ఇంతకాలం మీరు ఏమైపోయారు? ఇప్పుడు మోసపోయారు. ఈ సభలు మిమ్మల్ని మోసంలోంచి బయటికి తేడానికి పాపం ఆయన కష్టపడి పెడుతున్నాడు. ఆయనకే ఆశీర్వాదం అంతా, అంతే కదండి. మోసపోయాం. స్థలం కాదు యెహోవా ఆలయం. చెప్తాను, చివరికి చెప్తాను. యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు,
చక్కగా వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సమర స్త్రీని మారుస్తున్న సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో మాట్లాడుతూ అంటాడు, అమ్మా మీరు ఆరాధించవలసిన స్థలం ఇది కాదు అన్నాడు. అంతే. ఈయన చెప్పలేదు, ఇంతగా ఆవిడ ఎత్తేసుకుంది అవతల. మాకు తెలుసు ప్రభా నువ్వేం చెప్తావంటే, ఇగో మా పితరులు పర్వతాల మీద ఆరాధించారు, నువ్వు యెరూషలేములో ఆరాధన చేయమంటావు, అంతే కదా అంటుంది. తొందర. ఆయన అంటున్నాడు, అమ్మా ఆరాధించే విధానం మార్చేస్తున్నాను, ఆరాధనా స్థలం కూడా మార్చేస్తున్నాను. దేవుడిక కొండల మీద గుట్టల మీద మందిరాల్లోనూ దేవుడు ఉండడు. యేసు ప్రభు కన్ఫర్మ్ చేశాడు దీన్ని. చూసేయండి యోహాను సువార్త 4వ అధ్యాయము 21. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఇగో ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, నా మాట నమ్ము, నా మాట నమ్ము. నిజాన్ని ఎవడు నమ్ముడు? నా మాట నమ్ము, నీకు దండం పెడతాను, నా మాట నమ్ము. ఏమండి, నా మాట నమ్ము. ఏమండి ఎప్పుడంటారు ఈ మాట? నువ్వెన్నైనా చెప్పమ్మా, క్యారాజీ మర్చిపోయే వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. వీడు ఇందా చెప్పాను కదా, 3 సార్లు చెప్తుంది తల్లి క్యారాజ్ పట్టుకెళ్ళరా అని. నేను మందమతో అలాగే వెళ్ళిపోతానంటే ఆడికి నీకు దన్నం రా. అలాగుంది యేసు స్టైల్ ఇప్పుడు అక్కడ. నా మాట నమ్మమ్మా, పర్వతాలు గుట్లు అయిపోయింది. తండ్రిని ఆరాధించే స్థలం మారిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇంతకీ దేవుడి నివాస స్థలం, దేవుడు ఉండే చోటు మారిపోయింది అంటున్నాడు. పర్వతాలు కాదంటున్నాడు, గుట్టలు కాదంటున్నాడు, కొండలు కాదంటున్నాడు. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి, రాసుకోండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగుంటుంది ఈ వచనం. మనము జీవము గల దేవునికి ఆలయం. దొరికింది ఆన్సర్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఎక్కడికి వచ్చాడు? మీతో ఉంటానురా, మీలో ఉంటాను, మీతో వస్తాను, మీతో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీతో తిరుగుతాను. మనిషి అంటున్నాడు, వద్దు బాబు నువ్వు ఉంటే మేము ఇక్కడ దొంగతనాలు చేసుకోలేం, వద్దు బాబు నువ్వు మాతో ఉంటే మేము ఇక్కడ పాపం చేయలేం, వద్దు బాబు నువ్వు మాతో వస్తే మేము నేరాలు చేయలేం, వద్దు బాబు నువ్వు మాతో వస్తే మేము తాగుడు తాగలేం, నువ్వు మాతో వస్తే మేము బూతులు ఆడుకోలేం, నువ్వు మాతో వస్తే బూతు సినిమాలు చూడలేం, నువ్వు మాతో ఉంటే ఇంట్లో జబర్దస్త్ ఎట్టుకోవడానికి ఉండదు, టీవీ బంద్ అయిపోద్ది, మోగల రేకులు ఉండవు, కార్తీక దీపాలు ఉండవు. అంతే కదా. ఎవరుంటే? అందుకే దేవుడు ఎక్కడుంటాడు? ఆదివారం అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు గుళ్ళో ఉంటాడు. అక్కడికి వెళ్ళి మాత్రం నెత్తి మీద ముసుగేసుకుని భక్తుడిలా భక్తురాల్లా చక్కగా ఇలాగుండి బయటకు వచ్చి ముసుగు తీసిన తర్వాత అక్కడ ఉన్నాడు. అంతే దేవుడు మా ఇంట్లో లేడు. మా ఇంట్లో యుద్ధం ఆడుకుంటాను, మా ఇంట్లో ఫైటింగ్ చేస్తాను, మా ఇంట్లో ఏమంటే సినిమాలు చూసుకుంటాను. ఇదేంటిది? స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఒక పావు గంట చెప్పాను చూడు. ఇప్పుడు 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 రీకలెక్ట్ చేసుకోండి దాన్ని. ఏంటది? ఒకడికి కీడు చేయనిది వీడికి ఏం రావట్లేదు, నిద్ర. అంటే అర్థం ఏంటంటే దేవుడు నాతో లేడు గనక నేను ఏ పాపం చేసినా ఎవడు ఇప్పుడు నన్ను చూడట్లేదు. గుడికి వెళ్ళిపోయి మాత్రం మళ్ళీ భక్తుడిని. అంటే గుడిలో దేవుడు ఉంటాడు, నా మదిలో దేవుడు లేడు కనుక నేను ఏమైనా చేస్తాను. దొరికాడు దొంగ. ఇప్పుడు ఈరోజు మనుషుల మధ్య జరుగుతున్న ఈ నేరాలకి పాపాలకి కారణం ఏంటో తెలుసండి? నాలో దేవుడు ఉన్నాడని నమ్మినోడు బూతు మాట్లాడతాడా? నాలో దేవుడు ఉన్నాడండి, నాతో పాటు దేవుడు ఉన్నాడండి, ఇగో ఈవిడిని మోసం చేస్తుంటే నాలో ఉండి దేవుడు చూసి నన్ను శిక్షిస్తాడన్న భయం ఉన్నాడు. అవతల వాడిని ఏమైనా చేస్తాడండి? చేజేతులారా మనుషులే దేవుడి నివాసాన్ని ఏం చేశారు? నువ్వు అక్కడుండు మందిరంలో, ఇక్కడ మేము పాపాలు చేసుకుంటా ఉంటాం, నేను మీతో వస్తాను రా. వద్దు యోబు గ్రంథం. నువ్వు మాతో ఉండొద్దని దేవుడిని ఏం చేశారట? ఎంటి వేశారు, నెట్టి వేశారు.
మనిషి పాప అయ్యాడు, నేరస్తుడయ్యాడు. ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను నేను. స్కూల్ క్లాస్ రూమ్లో మాస్టర్ ఉన్నంతసేపు క్లాస్ ఎలాగుంటుంది చెప్పండి? అసలు ఎలాగుంటారంటే దేశభక్తులాగా ఉంటారు వీళ్ళు. గుంటలో పిల్లలు సైలెన్స్గా నోటి మీద వేసుకుని మాకేమీ తెలియదు అన్నట్టుగా. గంట కొట్టండి, మాస్టర్ జస్ట్ ఆ క్లాస్ రూమ్లో గడప అవతలకి అలా కాలిట్టాడంటే జోరీగల్లా స్టార్ట్ అవుతుంది, గుయ్యి 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 అంటే. అంతే 10 నిమిషాల్లో క్లాస్ రూమ్ అంతా ఏంటి? అల్లరి 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 అల్లరి, కేకలు. ఆ నీరు కొట్టేసుకుంటాడు, బ్యాగులు ఎత్తేస్తాడు, పలకలు ఎత్తేస్తాడు, డస్టర్లు ఇసిరేస్తాడు, బెంచ్ ఎక్కిపోయి డాన్సులు వేసేస్తాడు. పిల్లలు ఎవరు లేరు అక్కడ, మాస్టర్ లేరు, రైట్? ఎవడు అలాగా ఆడుతున్నప్పుడు ఎవడో బయటికి వెళ్ళాడు, మాస్టర్ గారు అలాగ వస్తున్నాడు, వీడు ఇంటిచ్చేస్తాడు, రే మాస్టర్ గారు వస్తున్నాడు. మళ్ళా ఏంటిది? మళ్ళా దేశభక్తులు సైలెన్స్గా. మీకేం అర్థమైంది చెప్పండి ఇప్పుడు? మాస్టర్ లేకపోతే పిల్లలు అల్లరి చేస్తారు, దేవుడు మదిలో లేకపోతే మనిషి పాపం చేస్తాడు. అదా? దేవుని గుడిలో పెట్టారు, యథేచ్ఛగా బయటకు వచ్చి పాపాలు చేస్తున్నాడు మనిషి. చేజేతులారా, దేవుడుంటే పాపం చేయడానికి కుదరదని నువ్వు మందిరాల్లో ఉండు, గుట్టల్లో ఉండు, మేము ఇక్కడ పాపాలు చేసుకుంటాం. పాపాలు బాగా ఎక్కువైపోయినప్పుడు ఏదో కాను కట్టుకుని నీ దగ్గరకు వస్తాం, లంచం. కొంతమంది ఇలాగే ఉంటారు, గుడికి రారు, మిస్ అయిపోయి ఏదో దేవుడు గట్టికి కొట్టాడు, వెంటనే దేవుడు జ్ఞాపకం వచ్చి ఏమంటే మళ్ళీ తుల్లిబడిపోయి పెద్ద కాను, అయ్యగారు ఎంతకాలం రాలేకపోయానండి, నా కోసం ప్రార్థన చేయండి కానుకు. ఇప్పుడు కానుక తీసుకుని దేవుడు ఏమైపోలా? సరా లంచమా ఇది? తీసుకుంటాడా? తప్పదని అయ్యగారు ఏదో ఇక మరి పోగొట్టుకోలేక ఆత్మను పోరే ప్రార్థన చేస్తాను పో అంటాడు. ఆయన ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? నీతో ఉంటాను రా, మీలో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీతో తిరుగుతాను, మీరు నా కోసం మాట్లాడుకుంటుంటే మీలో ఉండి పొంగిపోతాను. అండి కొరింథీ పత్రిక 2వ పత్రిక మీరు చదువుకున్నారు కదా, 6వ అధ్యాయము 18వ చదువు, పూర్తిగా చదువుదాం. అది మనము జీవము గల దేవునికి ఆలయం అయి ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చూసారండి, నేను వారికి దేవుణ్ణి అయిపోతాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. నేను వారిలోకి వెళ్ళిపోతాను, వారితో సంచరిస్తాను, వారితో ఉంటాను. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడండి. మీకు మాట చెప్తాను, దేవుడు మనసు అర్థం అవడానికి. మన కన్న తల్లిదండ్రులు ఉంటారండి, చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుతారు, గోరు ముద్దలు పెడతారు, స్నానాలు చేయిస్తారు. ఏమంటే మనకి ఏదన్నా ప్రమాదం వచ్చిందంటే అల్లాడిపోతూ ఉంటారండి తల్లిదండ్రులు. చిన్ననాడు నుంచి బిడ్డల్ని అలా పెంచుతారు. ఏమంటే చక్కగా వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత మనకి బిడ్డలు పెడుతుంటే వాళ్ళకి చాకరీ చేస్తారు, మళ్ళీ మన గర్భాన్ని పుట్టిన బిడ్డలకి, మనవళ్ళకి, మనవరాలకి చాకరీ చేస్తారు. ఏమంటే అలాగ ఒడిలిపోతారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అండి ఈరోజు మనుషులు ఏమంటే ఈ వృద్ధుల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టేస్తున్నారు. అక్కడ వాడికి అన్నీ ఉంటాయి, కానీ ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు? పిల్లలు లేరు. ఎవరిని కదపండి, వాళ్ళ కళ్ళల్లో ఏం కారుతాయి? కన్నీళ్ళు. ఏమమ్మా నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావు, నీకు ఎవరు లేరు అంటే వెంటనే ఏడుస్తుందండి, సమాధానం చెప్పదు, ఏడుస్తుంది ముందు. ఉన్నారు బాబు, ఉన్నారు, కని పెంచాను, గొప్పోళ్ళు అయిపోయారు, నన్ను విడిచిపెట్టుకెళ్ళి ఇక్కడ. మీకు మాట చెప్పనా, ఎగ్జాక్ట్ ఇది మీ తండ్రి మనసు, ఇది మీ దేవుడు మనసు. యెషయా గ్రంథం 1:2 అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద. మనం కూడా దేవుడికి ఎవరమండి? పిల్లలం కదండి. మన తండ్రి గర్భంలో మనకి దేహాలు కట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు అవసరమైన విశ్వాన్ని కట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. గాలిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. నీరిచ్చింది ఎవరు? దేవుడు. ఆహారం పెడుతున్నది ఎవరు? దేవుడు. ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? దేవుడు. అన్నీ ఆయన ఇచ్చి ఆయన నీ దగ్గర ఉండేవను అంటే ఎలా దేవుడికి ఇప్పుడు ఎక్కడ ఉండాలి?
ఎక్కడుండాలి? మీతో వస్తాను, మీలో ఉంటాను. వద్దండి, మీరు మందిరాలు కడతాం, మందిరాల్లో నిన్ను పెడతాం, వారానికి ఒకసారి వస్తాం. ఇదేంటిది? దేవుడు ఏమైనా ఏమండి ఒక ఆట వస్తువు అనుకున్నారో ఒక చోట పెట్టడానికి? నో. పిల్లలంటే పిచ్చి ఆయనకి, మనం అంటే పిచ్చి ప్రేమ అండి. పిల్లలతో ఉంటాను, పిల్లల హృదయాలలో ఉంటాను. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడం. దేవుడి నివాసాన్ని మనుషులు ఏం చేశారు? మార్చేశారు. ఎక్కడండి, ఎక్కడుందండి బైబిల్ ఇలాగంటారా? చూపిస్తాను ఇప్పుడు. హోషేయ గ్రంథం ముగిద్దాం, ఇక మంచి మాటలు మీరు వినాలి ఇవి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11 నుంచి జాగ్రత్త చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము ఏమంటే 11 నుంచి చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. వ్యభిచారపు క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేయుట చేతను వారు మతి చెడిరి. ఇగో ఈ పాపాలన్నీ చేస్తున్నారట. వ్యభిచారం అట, దొంగతనం అట, మద్యపానం అట, త్రాగుతున్నారట. ఇలా పాపాలకు అలవాటు పడిపోయారట. ఇంతకీ ఎందుకు ఈ పాపాలు? డైరెక్ట్ 13వ వచనం చదువుదాం. 13వ వచనం. పర్వత శిఖరముల మీద బలులర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రింద, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే భోజనము చేయుదురు. అందువలననే ఈ పదమండలం ఏం చేయండి, మీకు ఏం అర్థం చెప్తాను ఇప్పుడు నేను. పర్వతాల మీద ధూపాలు వేస్తారట, పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారట, కొండల మీద ధూపాలు వేస్తారట. ఏమంటే అవన్నీ అక్కడ చేస్తున్నారట. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్రు వ్యభిచారులైపోయారు. ఇదేంటిది? పైన దేవుడికి చక్కగా ఆరాధనలు చేస్తున్నారట, బలులు వేస్తున్నారట పైన కొండల మీద, కానీ మనుషులు ఏమైపోయారంట కింద? వ్యభిచారులు. ఎందుకు చెప్పండి? కొండ మీద దేవుడు ఉంటాడు, అక్కడ ఉన్నంతసేపు భక్తిగా ఉంటాను, కొండ దిగిన తర్వాత ఏం చేస్తాను? వ్యభిచారం చేస్తాను. ఇప్పుడు పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుణ్ణి పట్టుకెళ్ళి దూరంగా పెట్టేశారు, నివాస స్థలాన్ని మార్చేశారు. దేవుడి నివాస స్థలాన్ని మనుషుల మధ్య దేవుణ్ణి లేకుండా చేశారు. పాపాలు పేట్రేగుతున్నాయి. మనిషి స్వార్థపరుడయ్యాడు. నాతో దేవుడు ఉన్నాడు, ఈ మాట మాట్లాడితే దేవుడు బాధపడతాడేమో, నాతో దేవుడు ఉన్నాడు, సహోదరుని ఏమన్నా అంటే వింటాడేమో, సరే నాతో దేవుడు ఉన్నాడు, నా భర్తకు కాకుండా నా దేహాన్ని మరొకరికి ఇస్తే నా దేహంలో ఉన్న నా దేవుడు బాధపడతాడేమో. ఇది వ్యభిచారం. ఎలాగుంది? దేహంలో దేవుడుంటే, మనుషుల మధ్య దేవుడుంటే మనిషి పాపాత్ముడిగా మారేవాడా? మీరు చెప్పండి ఇప్పుడు. వద్దు మాకు, నువ్వు మా దగ్గరుంటే మేము పాపాలు చేయడానికి కుదరదు. నువ్వు కొండల మీద ఉండు, గుట్ల మీద ఉండు, మేము పుట్టెంటుకలు తీయించుకోవడానికి వస్తాం. అంతేనా? నీతో దేవుడు లేడా? ఇంకో సంగతి చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. గుడిలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మావు నీతో పాటు, ఆరాధనలో. గుడికి వచ్చినప్పుడు కూడా నీతో పాటే ఉన్నాడని నమ్మావు. నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది చెప్పు ఇప్పుడు? మీ ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది? టీవీ పెట్టుకుని రిమోట్ అలాగే ఏదైనా ఆన్ చేద్దామనేసరికి లోపల ఉన్న ఆయన అంటాడు, వద్దమ్మా బైబిల్ చదువుకోమ్మా అంటాడు. రిమోట్ ఎగిరిపోద్ది, బైబిల్ జిప్ ఓపెన్ అవుతుంది. ఎవరుంటే? దేవుడుంటే. దేవుడు లేడనుకోండి, రిమోట్ చేతితో పట్టుకుని కుర్చీలో కూర్చుని కాసేపు, సోఫాలో కూర్చుని కాసేపు, నడుము లాగేస్తే మళ్ళీ పడుకుని కాసేపు, చాప మీద కూర్చుని కాసేపు, అబ్బబ్బబ్బబ్బబ్బా సర్కస్ చేస్తూ చూస్తారని గంటల తరబడి టీవీ. సంగతి చెప్పనా? అసలు ఇది చెప్పి ముగించాలి, టైం అయిపోయినా నేను వదలనిక, ఇది చెప్పేస్తాను చివరిదే. దేవుడు లేడు అనుకోండి, మనలో ఖాళీగా ఉంది, ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లోకి ఏమి వెళ్తాయి మీరు నాకు చెప్పాలి. ఏమి వెళ్తాయి ప్రాక్టికల్గా? ఈ ఇల్లు ఖాళీగా ఉందండి, ఎవరు ఉండలేదండి, ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు డోర్లు ఎలాగో బదరేసిపోయినాయి, ఇల్లు డోర్లు కూడా ఓపెన్గా ఉన్నాయి, లోపల ఏం పడుకుంటాయి? ఎలకలు, పందులు, కుక్కలు. వానరు వచ్చాడు అనుకోండి, ఇదేనా నా ఇల్లు పంపుకి? రైట్.
ఇప్పుడు మనుషుల హృదయాలలో దేవుడు లేడనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొకడు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తున్నాడు. ఎవరు? దెయ్యం. చూస్తారా? ప్రకటన గ్రంథం త్వరగా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు రాసుకోండి త్వరగా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఏమండి? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం అండి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును. మహాబబులోను ఏమైపోయిందట? దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టుగా మారిపోయింది. దేవుడు లేని బబులోను పట్టణం, బబులోను మనుషుల మధ్య దెయ్యం నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుందట. లోపల దెయ్యం ఉందనుకోండి, అవతలున్నాడు సహోదరుడు లేడు, వాడు లేడు, వీడు లేడు, ఏం చేస్తాడు? నరికేయటమే కదండి, చంపేయటమే, మోసం చేయటమే, ఏమండి వాడిని సర్వనాశనం కోరుకోవటమే. దెయ్యం ఉంది లోపల, దెయ్యం ఉందండి. రాత్రి ప్రశాంతంగా మీరు ఆలోచించుకోండి. దేవుడి ఆలయం దేహం అయితే, ఆ దేహంలో దేవుడికి స్థానం లేకపోవటం వలన, చేజేతులారా మనిషే దేవుడికి చోటు ఇవ్వకపోవటం వలన లోపలికి మరొక దెయ్యం వచ్చి కూర్చుంది. మనిషిని నరహంతకుడిగా, వ్యభిచారిగా, దొంగగా, మోసగాడిగా, అవతలవాడి మేలు ఓర్చుకోలేని వాడిగా, అవతలవాడి క్షేమాన్ని చూడలేని దుష్ట హృదయాలుగా ఈరోజు మనుషులను మార్చింది దెయ్యం. ఓర్చుకోలేరండి. అదేటోనండి, కొంతమంది చూస్తే మాకు భలే కోపం వచ్చేస్తుందండి. చర్చికి వస్తారు, చర్చిలోనే కూర్చుంటారు, అటుపక్క ఇటుపక్క. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. వాళ్ళు బాగుంటే వీళ్ళు చూడలేరు, వీళ్ళు బాగుంటే వాళ్ళు చూడలేరు. ఇదేంటిది? మరి చర్చికి వస్తున్నారు మళ్ళీ ఇద్దరు. ఇంకేం దేవుడు అర్థమయ్యాడండి? శత్రువును కూడా ప్రేమించమన్న యేసు దగ్గరకు వచ్చి సహోదరుడి మీద పగపడుతున్నావు అంటే, సహోదరుని ద్వేషిస్తున్నావు అంటే, అసలు నువ్వు దేవుడు ఉన్నాడా, నీలో దెయ్యం ఉందా? ఎవరున్నారు? దేవుడుంటే సహోదరుడి మీద ప్రేమ, దెయ్యం ఉంటే సహోదరుడి మీద కక్ష, పగ. కయ్యను హేబేలుని చంపేశాడు. ఎవరు పట్టుకున్నారు కయ్యన్ని? ఎవరు పట్టుకున్నారు? వాడు ఆది నుండి నరహంతకుడు. ఎవడు? కయ్యనుతో నరహత్య చేయించింది ఎవరో తెలుసండి? దెయ్యం. మనం అనుకుంటాం మేము ఎవరిని చంపం బ్రదర్, మేము చర్చికి వచ్చేసిన తర్వాత ఎవరిని చంపట్లేదు, కనీసం కత్తి చూసి కూడా చాలా రోజులు అయిందంట. మనం చెప్తాం, మన మధ్యలోనే మడ్రస్ని పట్టిస్తాను. ఇప్పుడు నేను మనలో ఉన్నారు నరహంతకులు. కొత్త నిబంధన ప్రకారం నరహత్య అంటే పొట్టలో పొట్టం కాదు. ఏడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. సహోదరుని వ్యర్థుడా, సహోదరుని ద్రోహి అన్నాడు అనుకోండి, వాడు ఏం చేశాడట? నరహత్య చేశాడు. సహోదరుడి మనసును చంపేవా? సహోదరుడి మనసును కనుక చంపుతున్నావా, నువ్వు ఈక్వల్ టు మర్డర్ అన్నాడు. అంతే, నరహత్య చేసినోడితో సమానం నువ్వు. కొత్త నిబంధన చట్టాలు ఇవి, తర్వాత చదువుకోండి ఇవన్నీ. ఎందుకు ఇలా మనిషి మారిపోయాడు అంటే, చేజేతులారా దేవుడి నివాసాన్ని మనిషి మార్చేశాడు. మీతో ఉంటాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మీలో ప్రేమను పండిస్తాను, మీలో ఆప్యాయతను పండిస్తాను, మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాను మీలోకి వచ్చి. మనిషి అంటున్నాడు, వద్దు, నువ్వు వద్దు, మాకు నువ్వు వద్దు. దేవుని పిల్లలారా, ఈరోజు జరుగుతున్న మారణ కాండకు అసలు కారణం ఇదే. బైబిల్ చెప్పింది అసలు కారణం. ఈరోజు జరుగుతున్న మారణ కాండకు, ఏమండి, ఈ మారణ కాండకు కారణాలు ఏంటంటే, దేవుడు మనుషులలో ఉంటానన్నాడు. మనిషి మాత్రం దేవుడిని పట్టుకెళ్ళి కట్టడాలు కట్టి అక్కడ కూర్చోబెట్టాడు. మనిషి పాపయ్యాడు, ఈరోజు నేరస్తుడయ్యాడు. చివరి మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక
తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం రాసుకోండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదురించుచు, దానికి అంతటికి పైగా వాడు అనగానే సాతాను తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని కనబరుచుకొనుచు దేవుని ఆలయములలో కూర్చుండును. దేవుడి ఆలయాలలో కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారట దేవుడి ఆలయాల్లో? ఇంతకీ దేవుడి ఆలయాలంటే ఏంటి? 2 కొరింథీ 6:18 దేహమే దేవునికి ఆలయం అంటే ఆ దేవాలయాలు, దేవుని ఆలయాలైన దేహాలలో ఎవరు కూర్చున్నారండి ఇప్పుడు? ఎవరంటే వాడికి అవకాశం ఇచ్చింది మీరు చెప్పండి? ఎవడైనా మన ఇంట్లోకి స్వతహాగా తోసుకుని వచ్చేస్తాడు ఆ లోపలికి, మనం అవకాశం ఇస్తేనే కదా వస్తాడు. ఇప్పుడు చేతులారా సైతానికి అవకాశం ఇచ్చి దుష్టులుగా, దుర్మార్గులుగా, ప్రేమ లేని వారుగా మారిపోయింది ఎవరు చెప్పండి? మనుషులు దేవుడి నివాసాన్ని ఏం చేశారు? మార్చేశారు. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. దేవుడిని ఆహ్వానించండి. దేవా నాతో ఉండు తండ్రి, ఎంతకాలం నేను తెలియక చేశానే మీ తప్పులన్నీ, నాతో ఉండు, నాలో ఉండు, నేను తప్పు చేయనిక, నేను పాపం చేయనిక. మనుషులు ఉంటున్న ఇల్లు ఎలాగుంటుంది, మనుషులు లేని ఇల్లు ఎలాగుంటుంది? చెప్పాను కదా, మనుషులు లేకపోతే ఇల్లు ఎలాగుంటుంది? కంపు. దేవుడు లేని దేవాలయమైన దేహం ఇప్పుడు ఎలాగుంటుంది దేవుడు లేకపోతే? కక్ష, పగ, క్రోధం. దేవుడుంటే ప్రేమ, జాలి, దయ, కరుణ. అంత తేడా కనపడిపోతుందా? రైట్. కనుక దేవుడు ఎక్కడో లేడు, ఎక్కడుంటాడు? మీతో ఆహ్వానించండి, ప్రార్థన చేసుకోండి. దేవా మాతో ఉండండి, మాలో ఉండండి, నేను తప్పు చేయకుండా నన్ను కాపాడండి, నేను పాపం చేయకుండా నన్ను కాపాడండి. మీ వాక్యాన్ని ఇవ్వండి, మీ సన్నిధి ఇవ్వండి, మీ సంఘం ఇవ్వండి, చక్కగా మీ కార్యక్రమాలు ఇవ్వండి, మీ పని ఇవ్వండి, మీ పాటలు ఇవ్వండి, మీ వాక్యం ఇవ్వండి, మీ మాటలు ఇవ్వండి. నేను బైబిల్ చదువుకుంటానండి. దేవుడిని ఆహ్వానించండి. యేసుప్రభువు అంటున్నాడు, తలుపు తడుతున్నాడట. యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల వాడితో కూడా నేను. తలుపు తడుతున్నాడంటే యేసుప్రభువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. తలుపు తడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ గొల్లు వేశారనమాట. గొల్లు వేశారంటే లోపల ఎవడో ఉన్నాడని, అంతే కదండి. మనుషులందరూ బయట ఉన్నారనుకో, గొల్లు వేసి ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, డోరు ఓపెన్గా ఉంటుంది. లోపల ఎవరు ఉన్నప్పుడే కదండి గడి పెట్టుకుంటారు. యేసుప్రభువు బయట ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు అంటే లోపల ఎవడో దూరు గడేసాడు. ఎవరు? ఎన్ని సభలు పెట్టండి, ఎన్ని ఆరాధనలకు రండి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరగనివ్వండి, మీరు చెప్పుకోండి మేము మారవండి, లోపల గడేసాడు. ఎవరు? మేము మారం, మా బ్రతుకులింతే. దెయ్యం బలంగా కూర్చుంది. దేవుడి వాక్యానికి చోటివ్వరా? దేవుడి వాక్యం ఎంత గొప్పగా అర్థమయ్యేటట్టుగా మీ తలుపు తడతన్నా హృదయాన్ని ఓపెన్ చేసుకుని దేవుడిని ఆహ్వానించుకోరా? మీరు తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుకోండి, 43 నుంచి. ఇలాగే దెయ్యాలను ఎలగొట్టాడు, శుభ్రం చేశాడు ఇంటిని. దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా లోపల ఎవరిని ఆహ్వానించుకోవాలి? దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించలేదు, ఖాళీగా పెట్టారు ఇల్లు. ఈలోపు పోయిన దెయ్యంగాడు ఇల్లు ఎలాగుందని మళ్ళీ చూసుకోవడానికి వచ్చాడు, ఖాళీగా ఉంది. అప్పుడు ఆడు ఏం చేశాడట? వాడికంటే చెడ్డవైన దెయ్యాలను పట్టుకొచ్చి, ఒరే ఇల్లు ఖాళీగా ఉంది పదరా అని మళ్ళీ లోపల తీసుకెళ్ళాడట. అప్పుడు ఆ మనుషుడి స్థితి మొదటి స్థితి కంటే కడపట స్థితి మరీ దారుణం అండి బాబు. కాడిని ఎవడు మార్చలేడు. అంటే ఇప్పుడు హృదయం ఖాళీగా ఉండకూడదు. హృదయంలో ఎవరుండాలి? దేవుడిని నింపుకోండి, దేవుడి వాక్యాన్ని నింపుకోండి, దేవుడి భయాన్ని నింపుకోండి. దేవుడిని పెట్టుకోండి లోపల, దెయ్యం మీ దగ్గరికి రాదు.